గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏసంగి పంటకు వానాకాలం పంటకు బోనస్ ఇస్తామన్నారు. అప్పుడు ఇయ్యలేదు. కనీసం ఏసంగి పంటకైనా మరి పండించినటువంటి పంట అరకొరగా, ఒక దిక్కు వడగళ్ల వాన, ఒక దిక్కు మీరు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం నీళ్లు ఇయ్యలేక అరకొరగా ఎరువులు వేసి ఎన్ని రకాల రైతు ఇబ్బంది పడి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు చేసే సందర్భంలో ఈ యొక్క పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కు జిల్లా అధ్యక్షుని జీవి గారి నేతృత్వంలో, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు మన మాజీ మేయర్ ఇతర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ నారాయణ లక్ష్మణరావుతో కలిసి కరువు తెచ్చింది. ఇలా మళ్లీ రైతాంగం అంతా కూడా పొలాల కాడికి పోయి మరి పడుకునేటువంటి పరిస్థితి, కరెంటు లేక మోటార్ల రిపేర్ షాపులు మళ్లీ వచ్చినాయి ఇవాళ తెలంగాణలో. అంటే ఇది కాంగ్రెస్ పుణ్యమే, కాంగ్రెస్ పాపమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ప్రతి అంశంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలమైంది. మరి 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్నటువంటి రైతన్న మరి ఇవాళ మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఇవాళ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దీనికి కాంగ్రెసే కారణం. ఒక దిక్కు కాంగ్రెస్ ఈ విధంగా చేస్తా ఉంటే బండి సంజయ్ కూడా ఇలా దొంగ దీక్ష చేస్తున్నాడు. ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి 900 మంది రైతులకు చావుకు కారణమైనటువంటి మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా రైతుల పక్షాన మేము కూర్చుంటాం, మాట్లాడతాం, పోరాడతాం అంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? నిజంగా మరి 10 ఏళ్ల పాటు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏనాడన్నా ఒక్క రైతుల కోసం ఒక్క సంక్షేమ పథకమైనా తీసుకొచ్చిరా? రైతు